రైతుల సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. అన్నదాతల సమస్యల విషయంలో కూటమి ప్రభుత్వ తీరు నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అన్నదాత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు పోస్టర్ను విడుదల చేసింది. కర్నూలు జిల్లా ఆలూరులో పోరుబాట పోస్టర్లను ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి విడుదల చేశారు. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలని, యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ పార్టీ జయించాలి. జగన్మోహన్ రెడ్డికి జై. పత్తికొండ ఆర్టీఓ కార్యాలయం దగ్గర జరుగుతున్న 9వ తేదీని జయప్రదం చేయండి. అన్నదాత పోరును ఇవ్వాలి. రైతులకు అందరికి యూరియా వెంటనే ఇవ్వాలి. రైతులకు యూరియా వెంటనే ఆదుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా రైతులను వెంటనే ఆదుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా రైతులు వెంటనే. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టనుందని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు శనివారం పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నామని మండిపడ్డారు. కృత్రిమ కొరతను సృష్టించి యూరియా బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులకు అందరికి యూరియా వెంటనే రైతులకు యూరియా వెంటనే ఆదుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా రైతులను వెంటనే ఆదుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా రైతులు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. 9వ తేదీ జరుగుతున్న అన్నదాత పోరును వెంటనే జయప్రదం అన్నదాత పోరును. రైతుల సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. అన్నదాతల సమస్యల విషయంలో కూటమి ప్రభుత్వ తీరు నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అన్నదాత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు పోస్టర్ను విడుదల చేసింది. కర్నూలు జిల్లా ఆలూరులో పోరుబాట పోస్టర్లను ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి విడుదల చేశారు. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలని, యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టనుందని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు శనివారం పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాని కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నామని మండిపడ్డారు. కృత్రిమ కొరతను సృష్టించి యూరియా బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి, ఇక ఏపీలో యూరియా కొరత ప్రధాన సమస్యగా మారింది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ ఆ యూరియాపై పోరుబాటకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ లో అన్నదాతలు ఇటు యూరియాతో పాటు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9న ఆందోళన చేపట్టాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునివ్వడంతో ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పోస్టర్ ని రైతు పోరుబాట పేరిట ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ లో ప్రారంభమై 2-3 నెలలు గడుస్తున్నప్పటికీ రైతులకు అవసరమైనటువంటి యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అదేవిధంగా రైతులు యూరియా కొరత కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇదే సమయంలో ఉల్లి పంట సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కూడా ఉల్లి కొనుగోలు చేసి మార్కెట్ ద్వారా క్వింటాల్కు 1200 రూపాయలకు కొనుగోలు చేస్తుందని చేసిన ప్రకటన కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప వాస్తవంగా ఉల్లి కొనుగోలులో మాత్రం ప్రభుత్వం చేసిన ప్రకటన ఆధారంగా క్వింటాల్కు 1200 రూపాయలు చొప్పున కొనుగోలు చేయడం లేదని తాజాగా 2 రోజుల క్రితం కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు
ఇటు రైతులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. కేవలం గత 3 రోజులుగా వచ్చిన మార్కెట్ కి తరలి వచ్చిన స్టాక్ కారణంగా వ్యాపారులు కొనుగోలు చేసిన స్టాక్ ని ఇతర ప్రాంతాలకు తరలించకపోవడంతో కొంతమంది రైతులు తాము సాగు చేసిన పంటను దిగుబడిని పొలాలలోనే దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుకోకుండా వర్షాలు కురిస్తే మాత్రం చేతికొచ్చిన పంట కూడా వర్షాలకు పంట దిగుబడులు పొలాలలో నిల్వ చేయడం వల్ల పంట నష్టపోవాల్సి వస్తుందని, ఈ పరిస్థితిలో కనీసం తమకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులను రైతులు ప్రాధేయపడుతున్నప్పటికీ కర్నూలు జిల్లాకు సంబంధించి పరిశీలిస్తే మాత్రం ఉల్లి కొనుగోలుకు సంబంధించి ఉన్న అవకాశాలను పై జిల్లా అధికార యంత్రం కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు కానీ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతోనే పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటు ఉల్లి సాగు చేసిన రైతుకు గిట్టుబాటు ధరతో పాటు ఉల్లి కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా కర్నూలు, బోడుమూరు, తర్వాత డోను, గూడూరు ఇతర ప్రాంతాలలో కోట్ల రూపాయలు వెచ్చించి ఉల్లి గోదాములతో పాటు ఉల్లి నిల్వ చేసుకోవడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉల్లి కొనుగోలు కేంద్రాలు కూడా నిర్మించి అవి వృధాగా పడవేశారు. ఇటు ఉల్లి సాగు చేసిన రైతు మార్కెట్ కి తరలించాలంటే స్పేస్ కనీసం స్థలం లేకపోవడంతో చాలా మంది రైతులు పొలాలలోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఉల్లి పంట దిగుబడులు వర్షానికి నానడంతో అది అలాగే పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈసారి ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కర్నూలు జిల్లాలో ఉన్న ఉల్లి కొనుగోలుకు ఉన్న అవకాశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడం, కనీసం ఈ ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జిల్లా సమస్యలపై ఎప్పటికప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు స్పందించాలని, అదేవిధంగా కలెక్టర్లతో మాట్లాడి సమస్యలపై సమన్వయం చేస్తూ పరిష్కారం దిశగా చొరవ చూపాలని చెప్తున్నప్పటికీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం ఇటు రైతులు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన బాట చేస్తున్నప్పటికీ ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం ఇంతవరకు కర్నూలు జిల్లా వైపు తొంగెత్తి చూడలేదు. కేవలం ఇటు జిల్లా అధికారులపై భారాన్ని నెట్టివేశారు. దీంతో కర్నూలు జిల్లా రైతులు మార్కెట్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టినప్పుడు వారిని తాత్కాలికంగా సర్దుమనే చర్యలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వెళ్లి తాత్కాలికంగా హామీలు వారిని వాళ్ళ ఆందోళన నుంచి విరమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాత్కాలికంగా వాళ్ళకు హామీ ఇచ్చి ఆందోళన విరమిస్తున్నారే తప్ప ఉల్లి సాగు చేసిన రైతుకు వాళ్ళ సాధక బాధకాలు మాత్రం శాశ్వత దిశగా కర్నూలు జిల్లా యంత్రాంగం చొరవ చూపడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితం కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా ఇటు జిల్లాలో యూరియా కొరత లేదని, త్వరలోనే మరికొన్ని టన్నుల యూరియా జిల్లాకు రానున్నది. అయితే రైతులు అడ్వాన్స్ గా భవిష్యత్తులో సాగు చేయాల్సిన పంటకు కూడా రైతులు ముందే కొనుగోలు చేస్తుండడంతో కొంత యూరియా కొరత ఏర్పడుతుందని, ఈ పరిస్థితిలో యూరియాను వ్యాపారులు అక్రమంగా తరలిస్తే కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వ్యాపారుల మీద కూడా కేసులు నమోదు చేశామని కూడా కొద్దిసేపు క్రితం మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉల్లి సాగు చేసిన రైతుకు కూడా క్వింటాల్కు 1200 రూపాయలు కొనుగోలు చేస్తున్నామని, ఉల్లి యొక్క నాణ్యతను బట్టి వ్యాపారులు కొనుగోలు చేసిన మొత్తానికి 12 రూపాయల లోపు కొనుగోలు చేస్తే అది సపోజ్ 700 రూపాయలకు క్వింటాల్ కొనుగోలు చేస్తే మిగిలిన 500 రూపాయలు రైతు పక్షాన ప్రభుత్వం రైతుల ఖాతాలో వేస్తుందని, ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని, అయితే త్వరగా రైతులు మాత్రం దిగుబడి నాణ్యతను పరిశీలించకుండా త్వరగా అమ్ముకోవాలన్న ఉద్దేశంతో రైతులు పంటను త్వరగా రైతుల మార్కెట్ యార్డ్కి తరలించకుండా నాణ్యమైన దిగుబడి వచ్చేంత వరకు పొలాలలోనే నిల్వ చేసుకొని గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ యార్డ్కు తరలించాలని కూడా జిల్లా కలెక్టర్ ఇటు రైతులకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రైతాంగం సమస్యలపై వైసీపీ పార్టీ రైతులతో కలిసి చేస్తున్న పోరాటంలో వైసీపీ ప్రతిపక్ష పార్టీలదే పైచేయిగా కనిపిస్తుంది. ఇటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జాడా కూడా కనిపించకపోవడంతో ఈ చర్యలు కొంత అధికార పార్టీకి కొంత నష్టం చేకూర్చే అంశాలుగా పలువురు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.